బలగంతో సూపర్ హిట్ అందుకున్న వేణుకి మరో భారీ ఆఫర్ ఇచ్చాడు దిల్ రాజు. ఒకసారి బడ్జెట్ విషయంలో కూడా కోరినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఎల్లమ్మ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా కన్ఫర్మ్ కాగా ఇక త్వరలో సెట్స్ మీదకి వెళ్లడమే లేట్ అనేలా మూమెంట్ అయితే కనిపించింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ సినిమా హీరో మారేలా ఉన్నాడని కొంచెం టాక్. నితిన్ తో దిల్ రాజు తమ్ముడు సినిమా తీసి డిజాస్టర్ మూట కట్టుకున్నాడు. ఆ సినిమా విషయంలో తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే నితిన్ తమ్ముడు వల్ల దిల్ రాజు భారీగా నష్టపోయారు. అంతేకాదండోయ్, ఎల్లమ్మ సినిమాకు కూడా దాదాపుగా 70 కోట్లు పైగానే ఖర్చు అవుతుందట. ఇక అందుకే నితిన్ తో ఆ రిస్క్ చేయకూడదని ఫిక్స్ అయిపోయాడట దిల్ రాజు. నితిన్ కూడా పరిస్థితి అర్థం చేసుకుని సైడ్ అవుతున్నాడట. కుదిరితే శర్వానంద్ ఎల్లమ్మ సినిమాలో నటించే ఛాన్స్ ఉందంట. ఒకవేళ అతను కుదరకపోతే మాత్రం తమిళ హీరోని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. తమిళ హీరో, అది కూడా క్రేజీ హీరోకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అతనితో ఎల్లమ్మ ప్లాన్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారట. ఇక అఫీషియల్ గా చెబితే అది తెలుస్తోంది. తమ్ముడు సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల నితిన్ కి ఒక మంచి సూపర్ హిట్ ఛాన్స్ అయితే మిస్ అయింది. వేణు కూడా దిల్ రాజు పెట్టిన ఆంక్షలకు తలొగ్గక తప్పట్లేదట. ఎల్లమ్మ సినిమాలో మెయిన్ లీడ్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ ఒక్క సినిమా మాత్రమే దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అమ్మడు ఈ 2 సినిమాలకు కలిపి రెమ్యునరేషన్ అందుకుంటుందట. మొత్తానికి ఎల్లమ్మ విషయంలో హీరో సస్పెన్స్ ఎప్పుడు క్లియర్ అవుతుందో అనేది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఈసారి పక్కా క్యాలిక్యులేషన్ తో ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక వేణు ఎల్లమ్మ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, నితిన్ ఉన్నాడా లేదా లాంటి విషయాలు కూడా బయటికి రావాల్సింది. నితిన్ నుంచి ఈ ప్రాజెక్ట్ అయితే వెళ్ళింది కాబట్టే విక్రమ్ కుమార్ తో సినిమా లాక్ చేసుకున్నారని అంటున్నారు. మరి ఈ సినిమా అప్డేట్స్ పై దిల్ రాజు త్వరలోనే స్పందిస్తారని కొంచెం టాక్ కూడా ఉంది.